ఈ మధ్య ఒకటి విన్నాను నేను, సింగిల్‌గా ఉండే కృష్ణుడి విగ్రహం గనక ఇంట్లో పెట్టుకున్నారా కష్టాలు తప్పవు. అంటే నాకు అవునా అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో చాలా ఉన్నాయి కృష్ణుడి విగ్రహాలు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఆరాధిస్తుంటే చూస్తూనే ఉన్నాను. కష్టాలు తప్పవని ఏం లేదండి. కృష్ణుని శాస్త్రం ప్రకారంగా తన భక్తులతో ఆరాధన చేయాలి. అందుకే ఆహా! కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు. కృష్ణుడు ఎక్కడైనా సరే ఒంటరిగా ఉండడు. హ్మ్. పక్కన గోవో, పక్కన ఆ! రాధారాణియో, ఎవరో రుక్మిణి, ఒకళ్ళు ఉంటారు. సత్యభామలతోటో, గోపాల బాలులతోటో, హ్మ్. నెమలితోటో ఎవరితో ఒకళ్ళతోటి ఏదో ఉంటారు. ఒకలా ఆయన ఉంటారు. ఒంటరిగా ఉండే స్వభావం కాదనమాట. హ్మ్. ఆయన ఒంటరిగా ఉంటే డేంజర్ అనమాట. ఎవరితో ఒకళ్ళతోటి పెట్టారనుకోండి ఆయన కొద్దిగా ఒక లైటర్ మూడ్‌లో ఉంటారనమాట. ఓకే. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కృష్ణుడిని ఆరాధన చేయకపోతే ఎవరిని ఆరాధన చేస్తారండి? హ్మ్. కృష్ణుడు ఉండాలి. హ్మ్. కానీ అన్నిటికంటే శ్రేష్టం ఏంటి అనంటే, మనం కృష్ణుడు బాల స్వరూపంలో ఉన్నారని లడ్డు ఆ! గోపాల్ లాగా ఉంటే ఆ! పర్వాలేదు. కానీ పెద్ద కృష్ణుడు ఉన్నాడనుకోండి, ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు ఉన్నాడనుకోండి, రాధారాణి పక్కన ఉండాలి. ఓహ్! ఉండేటట్టుగా ఉంటే ఏమవుతుంది అనంటే, ఆరాధనలో ముఖ్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఏంటి అనంటే, భగవంతుడు మనము స్వామి ముందు నించున్నప్పుడు శ్రీమతి రాధారాణి అమ్మ పక్కన ఉందనుకోండి, హ్మ్. మనల్ని రికమెండ్ చేస్తుందనమాట. హుహు. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడైనా టూర్‌కెళ్ళాలి. ఇప్పుడు 10థ్‌లో, ఇంటర్‌లో అందరూ ఎక్స్‌కర్షన్‌కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నాన్న దగ్గరికెళ్ళరు పిల్లలందరూ కూడా అమ్మ దగ్గరికెళ్ళి అమ్మని కన్విన్స్ చేస్తారు ఎలాగోలాగా. అమ్మ హ్మ్. వాళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారే, లాస్ట్ ఇయరే ఎళ్ళాలి ఎక్స్‌కర్షన్‌కి అది ఇది అని చెప్తే, సరే అని నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక, ఏంటి అనంటే, చాలా "ఏం సీరియస్‌గా. లేదమ్మా కొద్దిగా వీడు ఎక్స్‌కర్షన్‌కి వెళ్తాడంటే" మన తరపు. అనంటే, హ్మ్. "ఏం పర్వాలేదులెండి పంపించండి. ఏం పర్వాలేదు. ఏముంది చెప్పండి. పిల్లోడు పెద్దవాడైపోయాడు. అందరితో వెళ్ళొస్తాడు ఒకసారి. జాగ్రత్తగే ఉంటాడు. అందరు పిల్లలు వెళ్తున్నారట. నేను మాట్లాడాను" అని అమ్మ ఏదో కొద్దిగా అటు ఇటు కల్పించేసి నాన్నకి చెప్పింది. సర్లే ఎంత కావాలి అనంగానే ఇచ్చేస్తాడు నాన్న. హ్మ్. అలా పురుషకార స్వరూపము అని అంటారనమాట. అంటే హ్మ్. రికమెండేషన్ చేసే శక్తి అమ్మకున్నది. అందుకే ఎప్పుడు కూడా మనం లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సీతారామ, పార్వతీ పరమేశ్వర ఆ! అని అంటాం. అమ్మతో ఎందుకంటే పాటుగా పూజిస్తాం. అమ్మతో పాటు స్వామిని పూజిస్తే ఏమవుతుంది అనంటే, హ్మ్. అప్పుడు మనం మన ఫాల్ట్‌లని ఆవిడ కొద్దిగా కప్పిపుంచి స్వామికి దగ్గరికి ఈజీగా తీసుకువెళ్తారనమాట. పంపించేస్తుందన్నమాట. హ్మ్. అది ముఖ్యం. అయితే అందుకే ఆ! రాధ, సీత, లక్ష్మి తన భక్తులతో పాటు భగవంతుని ఆరాధన చెయ్యుట అనేది ముఖ్యం. హ్మ్. ఇప్పుడు మీరన్నారు ఇట్లా గోవు ఉన్నది గాని అలాంటివేమన్నా అవి సింగిల్‌గా అలా పెట్టొచ్చా అండి? అలా సింగిల్‌గా. ఆరాధనలో ఎప్పుడైనా అమ్మవారు ఉన్నదే పెట్టుకోవాలి. మనం పూజ చేసాం మందిరంలో చేసుకుంటే. పెట్టుకునేటప్పుడైతే. ఉట్టిగా మనకేంటంటే షో పీస్‌లో పెట్టుకుంటారు. జస్ట్ షోకేస్‌లో పెట్టుకుంటారు పీసెస్ లాగా అలా. డెకరేటివ్ పీసెస్ లాగా పెడుతుంటారు. చిన్న చిన్న బొమ్మల్లాగా మామూలుగా పెడుతుంటారు. అలాంటప్పుడు ఉట్టిగా కృష్ణుడిని పెట్టొచ్చా? అప్పుడు కూడా గోవో, గోపాల బాలులో ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆయనతో పాటు. హ్మ్. ఒంటరిగా పాపం బోర్ కొడుతుంది కదండీ. అలా ఉంచొద్దంటారు ఎప్పుడు గూడా. మనకి ఫోన్ ఉంది ఆయన దగ్గర లేదు కదా ఎంటర్‌టైన్‌మెంట్‌కి. అంటే మనల్నే చూస్తూ ఉంటారు అలా అని. అలాగే కొంతమంది హాల్‌లో ఎంట్రన్స్‌లో మనం ఫోన్ చూస్తుంటే ఆయన మనల్ని చూడాలా? కొంతమంది హాల్‌లో ఎంట్రన్స్‌లో ఇలా కృష్ణుడివి పెడుతూ ఉంటారండి. అసలు అలా పెట్టొచ్చా ఇంట్లో? ఎంత భగవంతుడి యొక్క స్మరణ మనకు కలగలిగితే అన్ని వైపులు భగవంతుడు ఉండాలి. హ్మ్. ఫోటో రూపంలోనైనా, విగ్రహ రూపంలోనైనా హ్మ్. ఉందనుకోండి ఎక్కడ చూసినా అరే కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు, కృష్ణుడు హ్మ్. ఇలా చేస్తున్నాడు, కృష్ణుడు అలా చేస్తున్నాడు హ్మ్. అని ఆ కృష్ణ స్మరణ మనకు కలుగుతుంది. అది హ్మ్. చాలా ముఖ్యం. హ్మ్. మన స్క్రీన్ సేవర్‌తో నుంచి ప్రారంభం చేస్తే అన్ని చోట్ల కృష్ణుడు ఉండాలి. ఓహ్! అప్పుడే మనకి ఎంత కృష్ణుడిని, భగవంతుడిని చూస్తుంటే, ఎంత భగవంతుడి గురించి వింటూ ఉంటే అంత మంచి భావనలు మన లోపల కలుగుతాయి. ఆ పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది మనకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి ఎవరైనా ఇష్టం మా హాస్టల్‌లో చూస్తుండే వాళ్ళ ఫేవరెట్ హీరోలు, హీరోయిన్‌లు, కార్లు మొత్తం నాకు ఆ రూమ్‌లోకి వెళ్ళంగానే కొద్దిగా అనీజీగా అనిపించేదనమాట. మా రూమ్‌లోకి వచ్చారనుకోండి మా అన్ని కృష్ణుడు అన్ని చోట్ల కృష్ణుడు ఉండేవాడనమాట. ఎంతో బాగుండేది. అంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి. అయ్యో! కానీ మంచి పిచ్చి కూడా ఉంటుంది కదండీ. చెడు అవును. పిచ్చి, మంచి పిచ్చి 2 ఉంటాయి. కాబట్టి చాలా మంచిది. సాటిస్ఫాక్షన్ భగవంతుడు సకల గుణాలకు నిధి, హ్మ్. సకల అందానికి స్వరూపం ఆయనే కాబట్టి మనం హ్మ్. భగవంతుడు ఎన్ని వైపులు అన్ని 4 వైపులు చూస్తే భగవంతుడు, భగవంతుడు, భగవంతుడు ఉన్నాడనుకోండి. కనిపించేలా. అది ఇంటికి మంచిది, మనకి మంచిది. మన కృష్ణ స్మరణ కలిగిస్తూ ఉంటుంది. దానికంటే గొప్ప విషయం ఇంకేముంది చెప్పండి. అంటే విగ్రహం రూపాల్లో ఇప్పుడు ఆరాధనలో పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది పంచలోహాలతో పెట్టుకుంటారు. కొంతమంది గాజు బొమ్మలు పెడుతూ ఉంటారు. కొంతమంది మట్టివి పెడుతూ ఉంటారు. ఆయిల్ పెయింట్స్ వేసిన కృష్ణుడు. ఇవన్నీ చేయొచ్చా అండి ఆరాధనలో? ఏం పర్వాలేదు. మన అవైనా? భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. శాస్త్రీయంగా ఆరాధన చేయాలి. నేను ఒకళ్ళ ఇంట్లో చూసానండి. విగ్రహాలు ఇలా ఏం లేవు. భగవద్గీత ఉంది పుస్తకం.
దానికి ఒక్కదానికి దీపం పెట్టి అలాగే దండం పెట్టి దానికి దండ వేయటం ఇవన్నీ చాలా చూశాను. మంచిది. భగవద్గీత, భాగవతం సాక్షాత్తుగా భగవత్ ఆ, స్వరూపమే. కానీ కేవలం భగవద్గీత, భాగవతాన్ని ఆరాధన చేస్తే సరిపోదు. దాన్ని చదవాలి కూడా. అవును, ఎప్పుడు చెప్తూ శాస్త్రముల ఉంటారు. యొక్క ఆరాధన చదవటం ద్వారా వస్తుంది. ఉమ్, కాబట్టి తప్పకుండా చాలా ఆలయాలు ఉన్నాయి. ఎక్కడైతే భాగవతాన్ని కృష్ణ స్వరూపంగా, భాగవతానికి కిరీటము, ఉమ్, తర్వాత నెమలి పించము, తర్వాత మురళి. వేణువు పెట్టేసి ఆయనకి అలంకరణ చేసి ఆరాధన చేస్తారన్నమాట. మ్మ్. భాగవతం సాక్షాత్ కృష్ణుడే. ఉమ్, కాబట్టి తప్పక భాగవతాన్ని ఇంట్లో ఉంచాలి. ఆరాధన చేయాలంటే చదవాలి. అది చాలా ఉమ్, చదవటమే ఆరాధన అంటారు ప్రధానంగా. అయితే కృష్ణుడి విగ్రహాలు ఉండొచ్చు ఇంట్లో. తప్పకుండా చాలా ఉండాలి. భయపడతాం. కృష్ణుడు విగ్రహం లేని ఇల్లు ఇల్లు కానే కాదు. మీకు ఒక విషయం చెప్తాను. ఆ. భవనము అని అంటారు. ఆ, భవనము, భ అంటే భగవంతుడు. భగవంతుని తీసేయండి, ఇంట్లో నుంచి ఏం మిగులుతుంది? అడవి వనం. వనం. కాబట్టి భగవంతుడు ఉన్న ఇల్లు మాత్రమే భవన్. ఉమ్, భగవంతుడు లేని ఇల్లు వనం అవుతుంది. అక్కడ జనములు, మనుషులు ఉన్నా సరే పశు ప్రవృత్తితో ఉంటారు. ఉమ్, కాబట్టి భగవంతుడు కేంద్రంగా ఇల్లు ఉండటమే అది నిజమైన ఇల్లు, అది నిజమైన గృహము. ఉమ్. అది చాలా ముఖ్యం. ఇప్పుడు అందరూ చక్కగా కృష్ణుడి విగ్రహాల ఫొటోస్ అన్ని తెచ్చుకుని పెట్టుకుంటారు. పెట్టుకోవాలి. ఇంకా మా భక్తుల ఇళ్లలో మీరు చూసారనుకోండి, ఎక్కడైతే ఇప్పుడు చూడండి, ఒక దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే టీవీ స్పాట్ అంటారు. అది TV unit. ఇంట్లోకి లోగానే టీవీ యూనిట్ ఉంటుంది. యూనిట్ కనబడు. మా భక్తుల ఇళ్లలో టీవీ యూనిట్ ప్లేస్ లోనే పూజా మందిరం ఉంటుంది. హా, ఇంట్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీకు ఒక విషయం చెప్తానండి. ఇంట్లో మెయిన్ ప్రియారిటీ దేనికి ఇస్తారో ఇల్లంతా అక్కడే చేరుతుంది. ఉమ్, ఇప్పుడు టీవీ యూనిట్ పెట్టారనుకోండి, ఇల్లంతా టీవీ యూనిట్ ముందు కూర్చుంటుంది. అదే టీవీ యూనిట్ ని తీసి భగవంతుడు పెట్టారనుకోండి, ఇల్లంతా భగవంతుడి దగ్గర చేరుతుంది. హా, అందుకే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే, ఉమ్, ఫ్యామిలీ దట్ వాచెస్ టీవీ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నాక ఏమీ గ్యారంటీ లేదు. అవును. ఇంకా చెప్పాలంటే ఆ టీవీలలో చూసి వీళ్ళ లోపల వీళ్ళ మనస్పర్ధలు ఇంకా పడచ్చు, ఒకరిపైన ఒకళ్ళకి డౌట్స్ రావచ్చు. కానీ ఎప్పుడైతే భగవత్ కేంద్రంగా మనం జీవిస్తామో అప్పుడు మనం చాలా బాగుంటాం. అప్పుడు ఇల్లు అంతా కూడా సుఖంగా ఉంటుంది. అది విశేషం. చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.